ఉగాది పచ్చడి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలకు ప్రతీకగా షడ్రుచులు. ఈ ఉగాది పచ్చడిని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఉగాది పచ్చడిని అయినవారు ఆత్మీయులతో పంచుకోవడం కూడా ఎంతో మంచిది. షడ్రుచుల సమ్మేళనమైన ఆ ఉగాది పచ్చడిని స్వీకరించడం అందరికీ కూడా చాలా మంచిది. ఉగాది పర్వదినం రోజున ఆ ఇంటి ఇల్లాలు మాత్రమే ఉగాది పచ్చడిని చేసి అయినవారు ఆత్మీయులతో కలిసి ఆ ఇల్లాలు కూడా ఉగాది పచ్చడిని తీసుకోవాలి. ఎందుకంటే అందులోని పోషకాలు ఆమెకు అవసరం కాబట్టి. ఎక్కువగా ఉగాది పచ్చడిలోని 6 రుచులను మధుర పదార్థాలుగా మనకు పురాణాలు అందించాయి. కాషాయ రసాలుగా కూడా మనకు వివరిస్తూ ఉంటుంది శాస్త్రం. ఆయుర్వేదంగా కూడా ఉగాది పచ్చడి మన ఆరోగ్యానికి పనిచేస్తుంది. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలకు షడ్రుచుల యొక్క ప్రతీకగా కూడా ఈ ఉగాది పచ్చడిని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా మారే ఋతువులకు అనుగుణంగా వాతావరణంలో కలిగే మార్పుల కారణంగా శరీరంలో దోషాలు వృద్ధి చెందుతాయి. అవి సాధారణ స్థితికి రావడానికి కూడా ఆహారంలో మార్పులు అవసరం. ఉగాది పచ్చడిలో అవన్నీ కూడా కలిసి ఉంటాయి. అందుకే ఆ ఇంటి ఇల్లాలతో కలిసి ఉగాది పచ్చడిని మనందరం కూడా స్వీకరించాలి. ఉగాది పచ్చడిలో మొదటగా ఉపయోగించేది బెల్లం. మధుర రసం జీవితంలోని సంతోషాన్ని మనకు సూచిస్తుంది. తీపిని అందరూ ఇష్టపడతారు. ఆ రుచి మనస్సుకు ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది. గొంతుకు కూడా మంచిదే. మూత్ర సమస్యలు ఉన్నవారు ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తుంది. మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది బెల్లం. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, పెంపొందిస్తుంది కూడా. రోగనిరోధక శక్తిని ఇస్తుంది. స్త్రీలలో స్తన్యవృద్ధికి కూడా తోడ్పడుతుంది ఈ బెల్లం. గర్భస్రావాన్ని ఆపుతుంది. పురుషుల్లో శుక్రకణాల వృద్ధిని కూడా ఇస్తుంది బెల్లం. శిరోజాల ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. చర్మానికి వన్నె తెస్తుంది కూడా. దాతవుష్టికి తోడ్పడుతుంది. అతిగా సేవిస్తే మాత్రం ఆకలి మందగించడం, ఒబిసిటీ తదితర సమస్యలు కూడా తలెత్తుతాయి. చింతపండు, పులుపు. ఈ రుచి అయిష్టతను అనే ఉద్వేగాన్ని సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూస్తే ఇంద్రియాలను ఉత్తేజపరుస్తుంది. లాలాజల ఆట పెంచుతుంది. జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. జీర్ణశక్తిని కూడా ఇస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా ఇస్తుంది. విరేచనాకారి, జీర్ణాశయంలోని మలినాలను బయటకు విసర్జిస్తుంది పులుపు. అతిగా సేవిస్తే మాత్రం రక్తపిత్త వికారాలు కూడా కలుగుతాయి. పురుషుల్లో శుక్రకణాలు కూడా తగ్గుతాయి అతిగా పులుపు తినడం వల్ల. తిక్తరసం, చేదు అనగా వేప పువ్వు. జీవితంలోని విషాదాన్ని మనకు సూచిస్తుంది వేప పువ్వు. వైద్యపరంగా కూడా గాయాలను త్వరగా నయం చేస్తుంది. చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. శరీరం లోపలి భాగాన్ని శుద్ధి చేస్తుంది వేప పువ్వు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. హానికర క్రిములను హరిస్తుంది. దాహాన్ని కూడా తగ్గిస్తుంది. అతిసారాన్ని అరికడుతుంది. రక్త వృద్ధికి తోడ్పడుతుంది వేప పువ్వు. శ్రేష్టాన్ని కూడా నియంత్రిస్తుంది. అతిగా వేప పువ్వును తీసుకుంటే మాత్రం గుండెకు ఏమాత్రం కూడా మంచిది కాదు. వగరుకు మామిడి పండు. మనలోని ఆశ్చర్యం అనే భావోద్వేగాన్ని సూచిస్తుంది మామిడి పండు. కొలెస్ట్రాల్ నియంత్రణను కూడా ఈ మామిడి పండు అరికడుతుంది. చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి దోహదపడుతుంది కూడా. విరేచనాలను అరికడుతుంది. విరిగిన శరీర భాగాలు అతుక్కోవడంలో మామిడి పండు ఎంతో సహకరిస్తుంది కూడా. అతిమూత్ర వ్యాధిని కూడా నిర్మూలిస్తుంది. గాయాలను కూడా మాన్పుతుంది. మితిమీరితే మాత్రం గుండెకు హాని చేస్తుంది. అందరూ కూడా ఉగాది పచ్చడిని స్వీకరించే ముందు ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించాలి. శతాయుర్వజ్ర దేవాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందలా భక్షణం. ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉగాది పచ్చడిని అందరూ కూడా తీసుకోవాలి. తదుపరి ఉప్పు, లవణం. ఉప్పుగా ఉండే రుచి భయాన్ని సూచిస్తుంది కూడా. ఆరోగ్య కోణంలో పరిశీలిస్తే థైరాయిడ్ పనితీరులో కీలక పాత్రను పోషిస్తుంది. శరీరంలో నీటి శాతాన్ని నిలిపి ఉంచుతుంది కూడా. తక్కువ రక్తపోటు సమస్యను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఉండే అన్ని భాగాలను బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఉప్పు సహకరిస్తుంది. ఒంట్లో పేరుకున్న మలినాలను వదలగొడుతుంది కూడా. కఫాన్ని కూడా కరిగిస్తుంది. ఉప్పును అతిగా తీసుకుంటే అన్ని విధాల ప్రమాదకరమే.
కటురసం అనగా కారం. కారం అనేది వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రుచి మనిషిలో కోపాన్ని, ఉద్రేకాన్ని కూడా సూచిస్తుంది. క్యాప్సిన్ అనే పదార్థం వల్ల మిరపకాయ మంటను కలిగిస్తుంది. కటురసం పురుషుల్లో ఇంద్రియ ఉత్తేజాన్ని కూడా కలిగిస్తుంది. జీర్ణాశయంలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను పూర్తిగా శుద్ధి చేస్తుంది. ముక్కు దిబ్బరను దానిని తగ్గించడానికి సహాయపడుతుంది కూడా. రోగనిరోధక శక్తిని పెంచుతుంది కారం. ఇవన్నీ కూడా ఉగాది పర్వదినం రోజున షడ్రుచులలో 6 రుచులలో మనము కలిపి తీసుకుంటాం. చెప్పిన మంత్రాన్ని అందరూ కూడా పఠిస్తూ శ్రద్ధగా, భక్తి శ్రద్ధలతో ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉగాది పచ్చడిని ఇంటి ఇల్లాలతో కలిపి తీసుకోవడం అందరికీ కూడా చాలా మంచిది.